నేను చెప్పే విషయాన్ని ఒకసారి మీ పిల్లలతో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ టీన్స్ కనుక ఎక్కువగా నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నట్లయితే అది వాళ్ళ కాన్ఫిడెన్స్ని, మోటివేషన్ని, ఇంకా వాళ్ళ ఓవరాల్ వెల్బీయింగ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. లాట్ ఆఫ్ రీసెర్చెస్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటి అంటే, ఎవరైతే పిల్లలు ఎక్కువగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళలో స్లీపింగ్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి, వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, వాళ్ళు చాలా హెల్తీగా ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేయడమే కాకుండా ఎమోషనల్లీ చాలా రెసిలియంట్గా ఉంటారు. మీరు మీ టీన్స్లో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని, ఆ మైండ్ సెట్ని డెవలప్ చేయాలి అనుకుంటే ఫస్ట్ యూ బీ ఏ రోల్ మోడల్. డోంట్ కంప్లైన్ ఆన్ ఎనీ వన్. మీ మాటలే వాళ్ళకి ఇన్నర్ వాయిస్ అవుతాయి. ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. ప్రతి చిన్న చిన్న విషయానికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పడం నేర్పించండి. డోంట్ గాసిప్. ఎప్పుడు కూడా వాళ్ళని చాడీలు చెప్పడానికి ఎంకరేజ్ చేయకండి. సెలబ్రేట్ స్మాల్ విన్స్. వాళ్ళు చేసిన చిన్న చిన్న పనుల్ని సెలబ్రేట్ చేయండి. ఐదర్ వాళ్ళు కంప్లీట్ చేసిన హోంవర్క్ అవనివ్వండి, లేదా వాళ్ళు తెలుసుకున్న చిన్న చిన్న విషయాల గురించి అయినా సరే. ఎదుటి వాళ్ళలో మంచిని చూడడం నేర్పించండి. అలాగే మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ గురించి వాళ్ళకి చెప్పండి. దాని నుంచి మీరు ఎలా నేర్చుకుంటున్నారో, గ్రో అవుతున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్పించండి. సో ఇఫ్ యూ వాంట్ టు రేస్ ద పాజిటివ్ అండ్ మెంటలీ స్ట్రాంగ్ టీమ్, స్టార్ట్ బికమింగ్ ద పాజిటివ్ ఎనర్జీ దే నీడ్.